ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గ్రీటింగ్స్ ఫ్రమ్ వెంకటపతి రాజు. పశువుల డాక్టర్ గిఫ్ట్ ఏమిస్తాడు? ఏ కుక్క పిల్ల బొమ్మో మిక్కీ మౌజో ఇస్తాడు. శ్రీవల్లి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావో ఇప్పుడు క్లియర్గా అర్థమైందిరా. స్కూల్ టీచర్ అయిన షణ్ముఖం గాడిలాగా శ్రీవల్లి జీవితంలోకి అలా వచ్చిపోయేవాడివే అనుకున్నాను. కానీ జీవితాంతం ఉండిపోవాలని చూస్తున్నావన్నమాట. శ్రీవల్లి, నువ్వేనా జాబిల్లి? నీకోసం హరివిల్లునైనా వంచుదామనుకున్నా, కానీ ఆల్రెడీ బెండ్ అయి ఉంటుంది కాబట్టి నిర్ణయం మార్చుకున్నా. 7 రంగుల హరివిల్లు సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా రాముడు విల్లు విరిచి సీతని సొంతం చేసుకున్నట్టుగా ఈ వెంకటపతి రాజు నీకోసం ఏ పరీక్షకైనా సిద్ధపడతాడు. ఇక ఏ జన్మకైనా నువ్వు నా సీతవి, నేను నీ రాముణ్ణి. మరి నేనేంటి, రావణాసురుణ్ణా? నా ప్రేమని అంగీకరిస్తావని పూర్తి నమ్మకంతో ఈ ప్రేమ లేఖ రాశాను. చదివి నా విజ్ఞప్తిని మన్నించి ప్రేమిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ శ్రేయోభిలాషి వెంకటపతి రాజు, పశువుల డాక్టర్. ఓ, మిమ్మల్ని విష్ చేయలేదు కదూ? పేపర్ వెనక్కి తిప్పి చూడండి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, మీరు నవ్వాలని ఇలా రాశాను. నాకు మాత్రం కోపం వస్తుందిరా. హ్యాపీ బర్త్డే శ్రీవల్లి గారు. ఏందబ్బోడా ఆ పేపర్ నట్ట చూస్తా ఉండవు? ఏదైనా ఆస్తి పేపరా? ఆ వెంకటపతి రాజుగాడు శ్రీవల్లికి రాసిన ప్రేమలేఖ నాన్న. ఓరు తస్సదియ్యా, ఎవ్వరం అంతవరకు వచ్చినదన్నమాట. ఇప్పుడు అర్థమై ఉండాలి నువ్వు దాన్ని అట్టా ఎందుకు చూసినావో. ఓరి చాక్లెట్లు ప్రేమకు గుర్తుగా దీన్ని కొనిచ్చినాడా వాడు? పశువుల డాక్టర్కి బుర్ర కూడా పశువులదే అయి ఉంటుందనుకున్నాను, కానీ అట్టా కాదన్నమాట. చదువుకున్నాడు కదా, ఇట్లాంటివి చూపెట్టి పడగొట్టాలని చూస్తా ఉన్నాడు. నేను దక్కించుకోవాలనుకున్న దాన్ని వీడు దక్కించుకోవాలని చూస్తున్నాడు.
వీడిని పశువుని బలిచ్చినట్టు బలిచ్చేయాలి నాన్న. బావా, కాఫీ. ఏంటి కాఫీ ఇవ్వు. అదేంటి? కనిపించట్లేదా? హార్ట్ సింబల్. ఎవరికివ్వాలని తెచ్చావు? ఎవరికో ఇవ్వాలనుకుంటే అది ఇక్కడెందుకుంటుంది? అబ్బోడు ఎవ్వరికి ఇవ్వాలనుకోలేదు. ఎవరికో ఇవ్వాలనుకున్నదే అబ్బోడు తీసుకొచ్చినాడు. ఏంటి మళ్ళీ మా అక్కకివ్వాలని పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా? ఇది మీ అక్కకివ్వాలనుకున్నదే, కానీ నేను కాదు. మరింకెవరు? ఇంకెవడో ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. మంచివాడైతే పర్లేదు, కానీ నీలాగా ముంచేవాడైతే మాత్రం వద్దు. ఆ పేపర్ ఏంటి? ఇటివ్వు, ఇటివ్వు బావా, ఇవ్వు. బావా ఇవ్వు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. అయ్యో అయ్యో, ఏమైందమ్మా? కాఫీ పడింది అత్తయ్య. దేవా, నీకేమైనా బుద్ధుందా? ఇదే కాఫీ నీ చేతి మీద పడితే అప్పుడు తెలుస్తుంది. అబ్బోడిదేం తప్పులేదు తిరుపతి. నాకు వల్ల ఆ పేపర్ కోసం గింజుకుంటుంటే కాఫీ చేతి మీద పడినది. అడిగితే ఇస్తాను కదా, లాక్కోవాలా? అత్తయ్య, శ్రీవల్లి అక్కకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఆ పేపర్లో ఏదో రాసి పెట్టుంది. చూడాలనుకుంటే చూడనివ్వట్లేదు. వాడేమిచ్చినా తీసుకోవడానికి అక్కడెవరూ సిద్ధంగా లేరులేమ్మా. తోక జాడిస్తే కత్తిరించడానికి మీ అన్నయ్య ఉన్నాడు. నువ్వు వీళ్ల గురించి ఆలోచించుకో. పదమ్మా, లోపలికెళ్దాం. బావా, ఇంకేంటి సంగతులు? ఏంటి ఏదో చుట్టంలో అడుగుతున్నావు? నా దృష్టిలో భార్యకు భర్త చుట్టంలా ఉంటేనే బాగుంటుంది. ఎందుకో? బంధువు అని ఎవరినంటారు? బంధం కలవాణ్ణి అంటారు. అప్పుడప్పుడు వచ్చే చుట్టాన్నే ఎంతో గౌరవ మర్యాదగా చూసుకుంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.